పార్టీ కేల తర్వాత ఇప్పుడు ఎందుకు సార్ వాటి కీలకత నాకు సరదా ఉంది. ఆవిడేమో అడిగారండి ఆ మాజీ కొడుకు ఎలా ఉన్నాడు ఏంటి నాకే మనవరికి ప్రేమ కారిపోయి పిలిపిస్తున్నాను. మీరు ఎత్తుకోవచ్చు అనుకుంటున్నారేమో అండి 6-1 ఉన్నాడు ఇప్పుడు పేరుకి రమణ పుట్టుకుంటే అట్టుకుపోయి గుంటూరు కారం మిర్చి బస్తాలు ఉల్లోళ్ళ లారీలో అదో లోకం వాడే దానికి రాజు వాడి రాజులు యుద్ధాలు అవి చేసుకుంటూ కర్రలు కత్తులు పట్టుకుని మంచి ఫామ్లో ఉన్నాడు మరి పిలిచి కొట్టించుకోకూడదు సార్ వాడక్కడ రాజైనా ఇక్కడ కొడుకే ఇంటికి పిలవమంటారు సార్ ఇంటికి పిలిస్తే వాడేళ్ళగా కూర్చోవాలి. ఆఫీసుకు మన పని అయ్యాక మనమే లేచి వెళ్ళిపోవచ్చు. అలాగే సార్ అలా అదే ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడే టిఫిన్ చేయడం జరిగింది, కాఫీ తాగడం కూడా జరిగింది. కాసేపట్లో అమ్మ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళడం కూడా జరుగుతుంది. కరెక్టా? యా బాయ్. వీడిని చూస్తుంటే అనిపిస్తుంది వాడిని పిలవడం అవసరం అంటారా వీళ్ళని చూస్తున్నాను కాబట్టి అనిపిస్తుంది అత్యవసరం. ఎవరన్నా ఆ పాడి గట్రా 10 రోజులు ఫోన్ రమణ హైదరాబాద్ వస్తున్నాడా ఓసారి నువ్వు వెళ్ళి అనకూడదు. నేను అడగను బాగా అసలు కోపం వరుస్తాడు అరవక 10 ఏళ్ళప్పుడు అమ్మలు చేసినాడు ఆనందంగా ఉంటాడా అది కోపం కదా బాధ గుంటూరు కారం చూడు ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక తగిలిందనుకో కళ్ళల్లో చూసేది నీళ్ళే. వీడు కూడా అంతేనా పైకి కలుపు లోపల చెరుకు నువ్వే అడుగు తీయగా ఉంటుంది. ఏమడుతావురా వాళ్ళ అమ్మ అనిపిస్తుంది ఎల్లమ్మ చెప్పిన తప్ప ఎల్లతో చెప్పిన తప్ప నేను సాగుకు వచ్చిందిరా. ఏంది అట్టా చూస్తున్నారు? మిరపకాయలు 3 లోడ్లు ఎత్తారా? బందర్ రూట్ బాగుందంట, అట్నే పోండి. దిగ్గానే ఫోన్ చేయండి అబ్బా. రాత్రిపాటు ల్యాప్ ఎందుకని చేయలే అని నంది కబుర్లు చెప్పారనుకోండి ఒక్కొక్కడికి తోలు తీసేస్తున్నా ఇవాళ. పోండి 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 పోండి. అదే నువ్వు హైదరాబాద్ బయలుదేరలేదని ఆ పాణి తెలీదా? ఇలా అన్నావంటే అది గంట మనిషి కాదు. ఇక నీ సంగతి చెప్పనక్కర్లేదనుకో. ఎలమంటున్నావు అవుతున్నావు. అది తెలిస్తే ఎంతసేపు మాట్లాడుతారా